వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఐపీఓ ఉన్నది. ఐపీఓ నేను అప్లై చేస్తున్నాను కానీ అలాట్మెంట్ అవ్వడం లేదు ఎన్ని. అయితే కొత్తగా మీరు ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, ఐపీఓ మనము అలాట్మెంట్ కోసం అప్లై చేయకున్నా సరే ముందే దాన్ని లిస్టెడ్ కాకముందే మనం కొనొచ్చని ఒక మాట చెప్పారు. అవును, అసలు అది సాధ్యమేనా? ఎట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా ఏంటంటే ఐపీఓ అనగానే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ ఐపీఓలో ఏమైందంటే కంపెనీ వాళ్ళు ఒక ప్రైస్కి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్వెస్టర్స్ అనుకోండి, హెచ్ఎన్ఐలు అనుకోండి, అందరికీ ఒక ప్రైస్కి ఇస్తారు. ఫస్ట్ టైం వస్తారు కాబట్టి వాళ్ళు తక్కువకే ఇస్తారు. అందరికీ కామన్ ప్రైస్ ఉంటుంది, తక్కువలోనే వస్తుంది. అందరూ ఏంటిదంటే ఏదైతే బ్రాండు గుడ్ విల్ చూస్తారు. మెయిన్ ఎవరైతే అప్లై చేస్తారో ఐపీఓ అయితే సేఫ్టీ, ఐపీఓ అయితే పెద్దగా నష్టం రాదు అనేది ఒక నమ్మకం. రెండోది అది జరిగేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ముందు ఎక్కువ ప్రైస్ పెడితేనో సబ్స్క్రైబ్ కాదు, తక్కువ ప్రైస్ పెడితే ఎక్కువ సబ్స్క్రైబ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, రీజనబుల్గా ఒక ప్రైసు మార్కెట్ సినారియోని చూసి వాళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ప్రైస్ ఉంది, దాన్ని బట్టి వీళ్ళు ఒక ధర నిర్ణయించడం జరుగుతుంది. ధర నిర్ణయించి వీళ్ళు ఐపీఓకి వస్తారు. ఎప్పుడైతే ఐపీఓకి వచ్చిర్రో అప్పుడు ఏం జరుగుద్ది అంటే మార్కెట్ను బట్టి ఆ ప్రైసు ఓవర్ అంటారు, సబ్స్క్రిప్షన్ అంటాం. ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది. అంటే 100 రెట్లు అవుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అయితే 100 రెట్లు. జిఎంపీ అంటాం, గ్రే మార్కెట్ ప్రీమియం, అది కూడా డబల్ అవుతుంది. అంటే విత్ ఇన్ 2-3 డేస్లోనే 1 వీక్ లోపలనే మనకి 100% రిటర్న్స్ వస్తున్నాయి. చాలా చాలా జరిగినవి ఉన్నాయి, జరుగుతున్నాయి, జరగబోయేది కూడా అదే. అయితే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే పెద్ద ఐపీఓలు, ఎస్ఎంఈ, చిన్న ఐపీఓలు ఉంటాయి. చిన్న ఐపీఓలు అయితే 1,50,000 అట్లా మినిమం అమౌంట్ ఉంటుంది. పెద్ద ఐపీఓలో అయితే 15,000 లోపే, 14,000 నుంచి 15,000 లోపే మినిమం అమౌంట్ ఉంటుంది. అయితే ఈ 15,000కి ఎంత వస్తుంది? వన్ టైం వచ్చినా 15,000. కానీ ఈయన ఎన్ని అప్లై చేస్తూ పోతూ ఉంటే అలాట్మెంట్ రావు. ఈ అలాట్మెంట్ రావడానికి ఏమనిపిస్తుంది అంటే విసుగు పుడుతుంది. అబ్బా నేను ఇన్ని అప్లై చేస్తున్నా రావట్లేదు, ఏదో ఒకటి వస్తుంది, ఆయన అమ్మడు, తర్వాత లిస్ట్ అయ్యిద్ది, తర్వాత కొన్నాళ్ళకి పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అయింది. ఎందుకంటే చాలా చాలా ఇష్యూలు వస్తుంటాయి కదా, ఈ రిజల్ట్స్ని బట్టి అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈయనేంది అమ్మిండో బాగా పెరుగుతుంది షేరు, దిగిపోయి అమ్మలేదో ఫాల్ అవుతుంది. దాని బదులు ఈ మెదలకుండా ఐపీఓ కంటే ముందు ఎవరైనా నమ్మితే కొనుక్కొని చేసుకుందామని అనుకుంటారు. ఇప్పుడు మార్కెట్ చాలా చాలా అనమాట. దీన్ని ఏమంటారంటే అన్లిస్టెడ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. అన్లిస్టెడ్ అంటే ఏంది? లిస్టెడ్, అన్లిస్టెడ్. లిస్టెడ్ అంటే ఏంది అర్థం? ఇప్పుడు ఐపీఓకి వచ్చింది, ఐపీఓకి వచ్చినాక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ అంటాం. అన్లిస్టెడ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాలేదు కానీ మార్కెట్లో ఆ షేర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు కొనొచ్చు, మామూలుగా డిమాటే, మొత్తం ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. నీ డిమాట్ అకౌంట్ ఉంటుంది, నీ డిమాట్ అకౌంట్లోనే జమ అవుతాయి. అంటే లిస్టింగ్ కాకముందే అంటే ఐపీఓ పెట్టడం ఎందుకు సార్? కరెక్ట్. ఐపీఓది వేరు, ఇది వేరు. ఐపీఓ అంటే ఏంటిదంటే ఐపీఓకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కంపెనీ వాడు అనౌన్స్ చేసి షేర్స్ని అలాట్ చేయటం. అయితే అది ర్యాండమ్ ఉంటుంది, ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్టి ఉంటుంది. ఇది అలా కాదు, మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఇచ్చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం లేదు, రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచింగ్ అని ఉంటుంది. ప్రీ లాంచింగ్ అప్పుడు ఏం జరుగుద్ది, ఎవరైతే ఒక పెద్ద ఆయన నేను ఇట్లా ప్రీ లాంచింగ్ చేస్తున్నా అంటాడు అని శంకుస్థాపన చేసినప్పుడే బుక్ అయిపోతాయి 50%, 60% అంటాడు. కానీ కన్స్ట్రక్షన్ జరిగి రెడీ టు ఆక్యుపై వచ్చేటప్పటికి 2-3 ఇయర్స్ టైం పడుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఈ కంపెనీ అతను 2-3 ఏళ్ళు కట్టాలి, అప్పటికల్లా ఏముంటుందో, మార్కెట్ ఎలా ఉంటుందో, ఇవన్నీ జరుగుతాయని చాలామంది తీసుకోరు. కానీ అప్పటి రేటుకి ఈ బేస్మెంట్ అంటే పునాది వేసిన టైంకి, శంకుస్థాపన చేసిన టైంకి, రెడీ టు ఆక్యుపై టైంకి ఆల్రెడీ షేరు, అదే ఏదైతే రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్ అనుకోండి పేరు, షేర్ మార్కెట్లో కూడా అలానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రైట్. ఐపీఓ లిస్టింగ్ కంటే ముందు ఎన్ని రోజుల ముందు ఇది వస్తుంది? కంటిన్యూగా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి జియో ఉంది, 40,000 కోట్లకు వస్తుంది. ఎల్జీ ఉంది, ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఉంది, అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉంది. ఇవన్నీ మనయే కావు, ఎప్పుడైనా లేదు, ఒక్కసారి. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఇది మనము ఎలా చేయాలి? ఎప్పుడైతే ఉదాహరణకి ఇటువంటివి రాబోయే రోజుల్లో 1,000 కంపెనీలే ఐపీఓకి రాబోతున్నాయి. ఈ 1000 కంపెనీల్లో మనం బ్రాండ్ చూడాలి, అది అన్లిస్టెడ్ ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఉదాహరణకి
ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, ఓయో ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, మన నయారా ఎనర్జీ. మనం హైవేలో పోతూ ఉంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళకంటే 5 రూపాయలు తక్కువకి పెట్రోల్ అమ్ముతారు. ఇది నయారా ఎనర్జీ. బోటు మన ఏది మన ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్ అటువంటివి. తర్వాత ఇటువంటివి మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఎక్సావేర్ అని, క్యాప్ జెమిని అని, హెచ్డిబి ఫైనాన్షియల్, తర్వాత ఎస్బీఐ ఏఎంసి, ఇవన్నీ కూడా అంటే ఎన్సిడిఎక్స్, ఎన్ఎస్డిఎల్, ఇవన్నీ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. అయితే ఇవన్నీ కూడా షేర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ర్యాపిడో మనం ఓలా బైక్ మాదిరి, తర్వాత బిగ్ బాస్కెట్ కూడా వస్తుండవు, తర్వాత కేర్ హెల్త్ కేర్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత హీరో మోటార్స్ వాళ్ళు హీరో ఫిన్కార్ప్ అని, హెచ్డిఎఫ్సి ఎర్గో అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళది. ఇట్లా మనకు గ్రూప్ కంపెనీలు అవి కూడా ఐపీఓకి వస్తున్నాయి. ఐపీఓకి వచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కొనేటప్పుడు అది మంచిదా కాదా. ఇప్పుడు టాటా క్యాపిటల్ ఉంది, బ్రాండ్ ఎవరు బ్యాకు టాటా. కాబట్టి ఈ టాటా క్యాపిటల్ ఎప్పుడు వస్తాడు పబ్లిక్ ఇష్యూకి, మార్కెట్లో షేర్ అవైలబుల్ ఉంది. కానీ మనం ఏం చూడాలి, ఎవరైతే వీడియో చూస్తున్నారో సెబీకి ఫైల్ చేసి ఉండాలి ఆ కంపెనీ. డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ అంటాం. ఎప్పుడైతే ఐపీఓకు వద్దామనుకుంటారో, ఏదైతే ఐపీఓకి వస్తుందో కంపెనీ ఫస్ట్ ఏం చేస్తుంది, డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ రెడీ చేస్తుంది. ఈ డిఆర్హెచ్పి అంటారు. డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ రెడీ చేసి సెబీకి ఫైల్ చేస్తుంది అప్రూవల్ కోసం, నేను ఐపీఓకి వస్తున్నా అని. అప్పుడు సెబీ ఏం చేస్తుంది, అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ ఇచ్చినాక టాటా క్యాపిటల్ అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, పేపర్లో ఛానల్స్లో మేము ఐపీఓకి వస్తున్నాం, టాటా క్యాపిటల్ ఒక ధర నిర్ణయిస్తుంది. ఏది ఐపీఓ ప్రైస్, లిస్టింగ్ మామూలు ఇష్యూ ప్రైస్ ఒక ప్రైస్ని అనౌన్స్ చేస్తారు. ఇక సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయటం మొదలు పెడతారు. దీంట్లో కేటగిరీలు ఉంటాయి, స్మాల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐలు, యాంకర్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా కేటగిరీలు ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారు, అప్లై చేస్తారు. అయితే అప్పుడు మనకి అలాట్మెంట్ రావు. అదే టాటా క్యాపిటల్ ఎవరైతే దీంట్లో ఉన్నారో వీళ్ళు అప్లై చేస్తారు. ఎవరు, ప్రీ ఐపీఓలో. ప్రీ ఐపీఓ అన్లిస్టెడ్ షేర్లో అప్లై చేయొచ్చు. కానీ ఎప్పుడైతే టాటా క్యాపిటల్ సెబీకి ఫైల్ చేసి సెబీకి అప్రూవల్ వచ్చిన తర్వాత ఏదైతే ఐపీఓ వస్తుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేయాలి వీళ్ళు. ఎవరైతే టాటా క్యాపిటల్ ఇప్పుడు కొనుక్కున్నారో అప్పటిదాకా వెయిట్ చేయాలి. అది 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, నెలే పట్టొచ్చు. కానీ కొనొచ్చు, కానీ మనం ఎగ్జిట్ కావాలంటే ఐపీఓ తర్వాతనే. కాదు, అక్కర్లేదు, ముందు కూడా అవ్వచ్చు. ఎలా అనేది చూద్దాం. ఐపీఓ వచ్చేంత వరకు, సెబీ పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఐపీఓ వచ్చిన తర్వాత కూడా ఈ అన్లిస్టెడ్ షేర్లు ఎవరైతే కొంటారో 6 నెలల దాకా వాళ్ళు అమ్మటానికి వీల్లేదు. 6 నెలల తర్వాత ఈ షేర్లు మీ డిమాట్లో ఉంటాయి. కానీ డిమాట్లో అక్కడ ఉంటుంది లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ ఏవైతే షేర్స్ ఉన్నాయో మార్కెట్లో అమ్మటానికి వీల్లేదు. కానీ మార్కెట్లో అమ్మకపోయినా ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఎవరైతే అమ్ముతారో అన్లిస్టెడ్ షేర్స్ మళ్ళీ వాళ్ళే కొంటారు. ఉదాహరణకి టాటా టెక్నాలజీస్ ఒక 1.5-2 years బ్యాక్ వచ్చింది. అప్పుడు అన్లిస్టెడ్ షేర్ 600కి వచ్చింది. లిస్ట్ అయ్యే టైంకి 1400 అయింది. ఏది, టాటా టెక్నాలజీస్. ఇవాళ కూడా 900 చిల్లర ఉంది, 1000 దాకా ఉంది. ఈ టాటా టెక్నాలజీస్ 1400 లిస్ట్ అయింది. ఎవరైతే టాటా టెక్నాలజీస్ 600లో కొన్నారో ఏం చేస్తాడు, 1400 మార్కెట్లో రాగానే ఈయన మళ్ళీ మార్కెట్లో ఒక 1-2%, 5% అటు ఇటుకి మళ్ళీ ఇది కూడా ట్రేడ్ అవుతుంది. ఏది, అన్లిస్టెడ్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అన్లిస్టెడ్ బయ్యర్స్ ఉంటారు, అన్లిస్టెడ్ సెల్లర్స్ ఉంటారు, అన్లిస్టెడ్ బ్రోకర్స్ ఉంటారు, అన్లిస్టెడ్ డిమ్యాట్లు ఉంటాయి. అంటే డిమ్యాట్ మందే, డిమ్యాట్ అకౌంట్ మందే, అన్ని ట్రాన్స్పరెన్సీ. అంటే ఆన్లైన్లోనే జరుగుతుంది. మన గ్రోత్ అబ్స్ట్రాక్ట్ అన్నిట్లో కొనొచ్చు, అన్నిట్లో కొనొచ్చు. గ్రోత్ అబ్స్ట్రాక్ట్స్, జిరోదాలు అన్నిట్లో కొనుక్కోవచ్చు, అన్నిట్లో డిమాట్లు ఉంటాయి. కాకపోతే ఏంటిది, ఇవన్నీ తెలిసి ఉండాలి. దీనికి సంబంధించిన ఇంకా జాగ్రత్తలు ఏం చేయాలి, సేమ్ మనకి ఒక కంపెనీని ఎనాలిసిస్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మన షేర్ మార్కెట్లో టీసీఎస్ఓ, ఇన్ఫోసిసో, ఎస్బీఐఓ ఏదైనా ఒక కంపెనీ షేర్ కొనాలనగానే మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేస్తాం. మరి వాటి మాదిరే స్కానర్లు అంటే గ్రాఫ్, స్క్రీనర్లు, ప్రమోటర్ ఎవరు, అది ఇన్కార్పొరేట్ ఎప్పుడైంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, అవన్నీ డేటా ఉంది ఇప్పుడు. ఏది, అన్లిస్టెడ్ షేర్లకు కూడా. ఇప్పుడు టాటా క్యాపిటల్ కొట్టగానే ఎవరెవరు ప్రమోటర్ వాటా ఎంత ఉంది, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి, దానికి స్కానర్లు, స్క్రీనర్లు, దానికి ఒక వెబ్సైటు, దాని యొక్క ప్లాట్ఫామ్లు అన్నీ ఆన్లైన్లోనే, మనుషులతో పని లేదు. నువ్వు ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది, సపోజ్ ఇప్పుడు ఓయో ఉంది, లాస్ట్ ఇయర్ 40 రూపాయలు, ఇవాళ 55 రూపాయలు. టాటా క్యాపిటల్ లాస్ట్ ఇయర్ 800, ఇప్పుడు ఇవాళ 1100. ఎన్ఎస్సి ఎక్స్చేంజే 800, ఇప్పుడు 1800.
దాంట్లో కూడా షేర్లు పెరుగుతూ ఉంటాయి. మార్కెట్తో పాటు అన్లిస్టెడ్ షేర్లు పెరుగుతాయి, అన్లిస్టెడ్ కంపెనీలు పెరుగుతాయి, అన్లిస్టెడ్లో వాల్యూ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి. అన్లిస్టెడ్ షేర్లు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అనౌన్స్ చేస్తాయి. మన పని ఏంటిదిగా అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, అవి కూడా ఫండమెంటల్ చెక్ చేయాలి. ఏది ఇప్పుడు ఎన్ఎస్సీ ఉంది, ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్లో బిజినెస్ పెరుగుతుంది, కమిషన్ వస్తుంది, అంటే గ్రోత్, దాని రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ ఎంత ఉంది? కరెక్ట్ కాదు చెప్పండి. ప్రీ లిస్ట్ మార్కెట్లో మనం కొనొచ్చు. అవును. కానీ కొన్నాక ఐపీఓ వచ్చిందాక 6 నెలల వరకు మనకు అమ్మడానికి అఫీషియల్గా లిస్టెడ్గా ఐపీఓ ఎక్స్చేంజ్లో అయితే ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినాకనే కొనాలి. ఇప్పుడు అమ్మాలి. కానీ ఇప్పుడు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు మళ్ళీ. ఇది వేరే మార్కెట్. ఓకే. అన్లిస్టెడ్ కూడా అన్లిస్టెడ్కి ప్లాట్ఫామ్లు ఉంటాయి, బయర్స్ సెల్లర్స్ ఉంటారు. మార్కెట్లో ప్రైస్తో పాటు ఇవి కూడా ట్రేడ్ అవుతాయి. ఏది ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎన్ఎస్సీ ఉంది. ఎన్ఎస్సీ ఇప్పుడు 1800 నడుస్తుంది. సపోజ్ మీరు 1800 కొన్నారు అనుకోండి. ఉదాహరణకి రేపు ఎన్ఎస్సీ ఐపీఓకి వచ్చిన తర్వాత అది కనుక 2000 అయింది అనుకోండి మార్కెట్లో. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా ఒక కొంచెం అటు ఇటుగా అన్లిస్టెడ్ షేర్లు కొనే వాళ్ళు ఉంటారు, మనం అమ్మేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ ఐపీఓలకి దీనికి ఏంటిదంటే మనం జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రయాణం చేసింది. ఇప్పుడు ఎన్ఎస్సీ ఉంది, లాస్ట్ ఇయర్ 800, ఇప్పటికే 1 టైం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు హైలో కొంటున్నావా, లోలో కొంటున్నావా, ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంతకంటే అయితే ఐపీఓ ఈ ప్రైస్ ఉండదు, తక్కువకే వస్తుంది లిస్టింగ్. కానీ లిస్టెడ్ ప్రైస్ ఎక్కువ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు టాటా టెక్నాలజీస్ 600కి మార్కెట్లో అన్లిస్టెడ్ నడిస్తే ఐపీఓ 500కే వచ్చింది. అన్లిస్టెడ్ కంటే ఐపీఓ తక్కువకి వచ్చింది. కానీ లిస్టింగ్ ప్రైస్ ఎంత అయింది? టాటా టెక్నాలజీస్ 1400 అయింది. మరి నీకు 500కి ఇచ్చిండా కంపెనీ వాళ్ళు? ఐపీఓ రావు కదా. మరి ఎప్పుడైతే ఐపీఓ రాదో ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ వలన ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే. అటువంటివి ఎస్ఎంఈలు ఉంటాయి, మామూలు ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఇంకా రాబోయే రోజుల్లో దీని మీద ఇంకా బాగా అంటే ఇంకొక వీడియోలో చేద్దాం. ఇటువంటివి 1000 కంపెనీలు వస్తున్నాయి. మనము దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్లు అనుకోండి, బ్యాలెన్స్ షీట్లు అనుకోండి, ప్రమోటర్ అనుకోండి, వాళ్ళ వాటా ఎవరు, వాళ్ళ బ్యాక్ ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు జియో ఉంది, జియో ఫండమెంటల్స్ చెక్ చేయాలి. ఇప్పుడు జియో 40,000 కోట్లకు వస్తుంది ఐపీఓ. ఎప్పుడు వస్తాడు, ఎట్లా వస్తాడు, సెబీకి ఫైల్ చేసిండా లేదా, ఆయన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి, ఈ ప్రమోటర్ వాటా ఎంత ఉంది, ఏ ప్రైస్ అన్లిస్టెడ్లో దొరుకుతుంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్, అన్నీ సేమ్ మన కంపెనీలు ఎట్లయితుందో. కాకపోతే ఏంటంటే ఇదొక మార్కెట్, ఇది కూడా దీంట్లో మనం. కాకపోతే దీని సేమ్ వీళ్ళే బ్రోకర్లు, ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా మీరు అన్నట్టు మార్కెట్లో ఎవరైతే మామూలు బ్రోకర్స్ ఉంటారో వాళ్ళే వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది సార్ మొత్తం మీద అయితే జీవి సత్యనారాయణ సార్ ఏం చెప్తున్నారంటే ఐపీఓ రాలేదని ఎక్కువ అప్లై చేస్తుంటారు, మాకు అలర్ట్ కాలేదని చాలామంది బాధపడుతుంటారు. సార్ అయితే వాళ్ళ లాంటి కోసం ఒక మంచి సలహా చెప్పాడు. కొంచెం అబ్జర్వేషన్ చేసి ఫాలో అయ్యి అవి బై చేస్తే మంచి లాభాలు గెయిన్ చేయొచ్చు అని ఒక మాట చెప్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.